కవిశేఖర్ డాక్టర్ ఉమరాలి స్వామివారి 80వ వర్ధంతి సభ కాకినాడ బోర్డ్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమరాలి స్వామివారి విగ్రహ ప్రాంగణంలో వైభవపేతంగా నిర్వహించారు. కవిశేఖర్ డాక్టర్ ఉమరాలి స్వామివారి 80వ వర్ధంతి మహాసభ కాకినాడ బోర్డ్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమరాలి స్వామివారి విగ్రహ ప్రాంగణంలో వైభవపేతంగా నిర్వహించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి సోదరులు అహ్మద్ అలీషా, మరొక సోదరులు ఉమర్ అలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ షా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహానికి ముఖ్య అతిథుల సమక్షంలో గులాబీ గజమాల వేసి నమస్కరించుకుని వారి ఆశీర్వచనాలు పొందారు. శ్రీ ఉమర్ అలీషా మహాకవి పీఠికాపురంన క్రీస్తు శకం 1885 సంవత్సరంలో జన్మించింది. వీరి తండ్రి గారు మహర్షి శ్రీ మొహిద్దీన్ బాదుషా సద్గురువర్యులు. వీరి జనని చాందీ అంబ. వీరి తండ్రి గారు అరబ్బీ, పారసీక, సంస్కృతాంధ్ర పండితులు, ఆధ్యాత్మిక విద్య పీఠాచార్యులు, ఆత్మ విద్య పారంగతులు. వీరి కుటుంబము పూర్వం నుండి భాషా పాండిత్యములకు, ఆధ్యాత్మిక విద్యా సంపత్తికి ప్రఖ్యాతిగాంచినది. శ్రీ కవి గారు చిన్ననాడే సంస్కృతాంధ్రములు విశేషంగా అభ్యసించిరి. తదుపరి అరబ్బీ, పారసీకాంగ్ల భాషలు నేర్చిరి. వీరి ఆంగ్లములో వ్రాయుట, మాట్లాడుట ఎరుగుదురు, కానీ ఆంగ్ల పద్య కావములు ఎందు ఎంత మాత్రమే వీరికి ప్రవేశము లేదు. వీరు సహజ కవులు. వీరి 14వ సంవత్సరంలో తెలుగున ధారాళంగా కవిత్వము చెప్పిరి. వీరి 18వ ఏటే మలమాల అను నాటకము వ్రాసి అచ్చందించినారు. ఇది షేక్స్పియర్ మహాకవి నాటకము వలె ఉన్నదని అప్పటి పత్రికలు కొనియాడబడినవి. వీరికి అనేక చోట్ల ఉద్యోగములు ఇచ్చేదమని వ్యవహరించినారు. కానీ వాడికి అంగీకరించక భాషా సేవ, దేశ సేవ చేస్తూ తమ జీవితము గడిపిరి. వీరు 1934వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో అఖిల భారత శాసనసభకు సభ్యులయ్యేది. ఆ పదవి వీరు అవతారము చాలించే వరకు ఉన్నది. మానవ జీవితంలోని బాధలను, సమస్యలను అవగాహన చేసుకుని అవకాశం గల పీఠాధిపత్యం, లోకాన్ని తరచి పరిశీలనగా చూడగల నిబద్ధత, పీఠాధిపతిగా భక్తులలో ప్రోధించేయగల అవకాశం, బహుభాషలలో నైపుణ్యం, మనసుకెక్కించుకోగల గ్రహణ ధారణ పటుత్వం, ఆరోగ్యకర సమాజాన్ని భగ్నం చేస్తున్న కుసంస్కారాలు, మూఢ ఆచారాల పట్ల వైముఖ్యం, తాను నమ్మిన సిద్ధాంతాన్ని సమాజాన్ని ఎదిరించైనా వ్యక్తం చేయగల ధైర్యం, అద్భుతమైన ద్రాక్ష పాకంలో ఉంచి ప్రజలకు అందించగల పద్య రచన నైపుణ్యం, ఎన్ని లక్షణాలతో మూర్తి భవించిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అని అనడంలో అతిశక్తి లేదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి 6వ పీఠాధిపతిగా పీఠాన్ని అధిరోహించి అద్భుతమైన భక్త పాలన అందించి తన తరువాత తరాలకు మార్గదర్శిగా, ఆలంబనగా నిలిచి నేటికి చిరస్మరణీయుడుగా గౌరవించబడుచున్న శక్తి డాక్టర్ ఉమర్ అలీషా మహాకవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు ఈశ్వర ఏకత్వమును ప్రబోధిస్తూ పెక్కు గ్రంథములు రచించింది. ఈ గ్రంథములలో తాత్విక మూలాంశములతో పాటు స్వీయానుభవములు కూడా ప్రకటించబడినది. ఈ పీఠాధిపతులలో షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ అలీషా మహాకవి బహుగ్రంథకర్త. వీరు 16 సంవత్సరముల చిరు ప్రాయంలోని జీవునికి ఈశ్వర వృత్తిని కలుగు చేసే బ్రహ్మ విద్య విలాసమనే ఈ శతకాన్ని శృతులకు వ్యతిరేకము కాని విధానములో రచించినట్లుగా పీఠికలు వారి స్వయముగా వ్రాయడం జరిగినది. వీరు రచించిన గ్రంథములు 50 వరకు ఉన్నవి. శ్రీ కవి గారు తమ శిష్యులకు దర్శనమిచ్చుటకై నరసాపురము, పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లి అచట 23 జనవరి 1945 నాడు సాయంత్రము 5 గంటలకు దివినలంకరించిరి. వీరి భౌతిక దేహమును పిఠాపురము తెచ్చి 24వ తేదీ సాయంత్రము రైల్వే స్టేషన్ వద్దనున్న వారి ఆరామంలో సమాధి చేసిరి. వారి తల్లి గారు చాందీబీ గారు, వారి యొక్క సంతానం, మొదటి సంతానం అయినటువంటి ఉమర్ అలీషా గారు వారు జన్మించడం 1885లో వారు పిఠాపురం స్కూల్లో బాల్యం నుంచి అక్కడ చదవడం, అలాగే సంస్కృతం యందును, పార్సీ యందును, ఉర్దూ యందును ఎంతో గొప్ప కలిగినటువంటి వ్యక్తిగా ఆయన పేరు ఖ్యాతి కాంచడం జరిగింది. ఇందో ఏట నుంచి ఆయన కవిత్వాలు రావడం జరిగేది. ఆ కాలంలోని అక్కడ నుండి స్కూల్ పిల్లలందరినీ చూసి అక్కడ నుండి ఉపాధ్యాయులు ఈయనకి కవి పండిత్ అని చెప్పేసి అనేవారు. పండిత్ అని చెప్పేసి చిన్న కాలం నుండి అనే బిరుదు కూడా ఆయనకు దక్కింది. అలాగే
16వ ఏటన ఆయన ఒక పుస్తకం రావడం జరిగింది. అలాగే జాతీయ సమైక్యవాది గాంధీ గారి శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యులకు పేరు పేరున నా శుభ నమస్కారము తెలియజేసుకుంటున్నాను. వేదికలు అలంకరించినటువంటి అహ్మద్ అలీ షా గారికి, అలాగే పెద్దలు ఆర్టీఓ రామకృష్ణ గారికి, రామచంద్ర గారికి, సూర్యబాబు గారు, మరి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి కృష్ణరాజు గారికి, అలాగే ఎంఆర్కే రాజు గారికి, మరి కాకినాడ శాఖ సభ్యులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు కవిశేఖర డాక్టర్ ఉపరాలి షా సద్గురువర్యుల యొక్క 80వ వర్ధంతి సందర్భంగా మన బోట్ కాప్ ఆవరణలో వారి యొక్క విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.